సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం సుదీర్ఘంగా సాగబోతూ ఉంది. చమురు, వంట గ్యాస్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించబోతూ ఉంది. ఒకటో రెండో సిలిండర్లు ముందే రిజర్వ్లో ఉంచుకోండి, లేకపోతే మీ ఇంట్లో పోయి వెలగదు అన్నది ఈ పోస్టుల సారాంశం. ఈ పోస్టుల్లో నిజం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అలాగని చెప్పి ఇప్పటికిప్పుడే మీ దగ్గర ఉన్నా కూడా రిజర్వ్ ఉంచుకొని పక్కన వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజుల వరకు భారతదేశానికైతే ఏమి ఇబ్బంది లేదు. కానీ మన ప్రాబ్లం ఏంటి? నెల వరకు ఇబ్బంది లేదు, నెల తర్వాత ఇబ్బంది అంటే మనం ముందే అవి స్టోర్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఒక 15-20 రోజుల తర్వాత ఇబ్బంది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. భారతదేశం ప్రపంచంలోనే వంట గ్యాస్ దిగుమతి చేసుకోవడంలో రెండో అతిపెద్ద దేశం. మనకు వంట గ్యాస్ అవసరమైనట్లు 90% ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. అందులో ప్రధానంగా మొత్తం హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువ దిగుమతి అవుతుంది. ఇప్పుడైతే మూసేశారు. ఒక చైనా ట్యాంకర్లను మాత్రం అలో చేస్తామని చెప్పింది ఇరాన్. ఏదైనా వస్తే పేల్ చేస్తామంటూ ఉన్నారు. అక్కడ పరిస్థితులు చక్కదిద్దడం ఎవరికి అంత ఈజీ కాదు, చాలా కాంప్లికేటెడ్. యుద్ధం ఎప్పటికిప్పుడు ముగిసే పరిస్థితి లేదు అని చెప్పి అమెరికా కానీ బేలగా చూస్తూ ఉంది, ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నా కూడా. మన భారతదేశానికి సరే మేము మీకు ఇస్తాము అని చెప్పి అమెరికా అభయం ఇచ్చింది అని ఏవో వార్తలు కనిపించాయి. అమెరికా నుంచి వంట గ్యాస్ రావాలంటే ఎప్పుడు రావాలి? మనం ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకునేది 5-6 రోజుల్లో ఏమో వచ్చేస్తే ఇండియాకు, అమెరికా నుంచి వచ్చేదానికి 4 రోజులు పడుతుంది. రవాణా తడిపి మోపిడవుతుంది. అమెరికా ఇదే సిచ్యువేషన్ని క్యాచ్ చేసుకొని ఇంకెక్కువ డబ్బులు కావాలంటారు. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. మరి భారతదేశం ఒక పక్క చమురు నిల్వలు కష్టమే, వంట గ్యాసు కష్టమే. యుద్ధం కనుక సుదీర్ఘంగా కొనసాగింది అంటే చాలా తీవ్ర కష్టాలు. ఇప్పటికే పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే గ్యాస్లో సగం శాతం కోత పెడుతున్నామని చెప్పి మన వాళ్ళు అఫీషియల్గానే ప్రకటించారు. పరిశ్రమలు మూతపడతాయి, ఉపాధి పోతుంది, జీవితాలు ఇబ్బందుల్లో పడిపోతాయి. మామూలు విషయం కాదు. ఇరాన్, పశ్చిమాసియాలో కనుక ఈ యుద్ధం జరిగితే ఇది ప్రపంచానికి అశుభం. కానీ అదే జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఊహించింది ఒకటి, ఈ ప్రతిఘటన వాళ్ళు ఊహించలే. వాళ్ళు ఊహించిన దానికంటే చాలా ఎన్నో రెట్లు నెగిటివ్ జరుగుతుంది. భారతదేశానికి ఇబ్బందికర పరిస్థితి. ఎట్లా ఓవర్కమ్ చేస్తారో తెలియదు. ఎవరికి వాళ్ళు ఏమంటారు, ఎవరికి వాళ్ళు నమ్మే దేవునికి 2 చేతులు దండ పెట్టుకోవాలి. దేవుడా యుద్ధం ఆపేయండి అని. దేవుడా ఈ యుద్ధోన్మాదుల మనసు మారాలి అని చెప్పి తూర్పు దిక్కు తిరిగి చేతులు ఎత్తి దండ పెట్టుకోండి. నీకు నాకు కానీ ఇబ్బందే. ఎక్కడి నుంచి వస్తుంది గ్యాస్? వంట గ్యాస్ ఎటు నుంచి వస్తుంది? రకరకాల ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నాం. బట్ ఏదో ఆల్టర్నేట్స్ ఉన్నాయంటున్నారు. తడిసి మోపిడవుతాయి. తీవ్ర భారం, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వేరే ప్రజా అవసరాల కోసం వేరే ప్రభుత్వం ఖర్చు పెట్టి దాంట్లో కోత పెట్టాల్సి వస్తుంది. దూల తీర్చేస్తుంది యుద్ధం ఎప్పుడైనా. ప్రత్యక్షంగా మన మీద జస్ట్ వెయిట్ అండ్ సీ. కొన్ని రోజులు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడబోతుంది. ఇప్పటికే పరిశ్రమల మీద పడింది. నెక్స్ట్ డైరెక్ట్ మీ ఇంటి పొయ్యి వరకు వచ్చి పడుతుంది. హోటల్ నుంచి తెచ్చుకుంటావా? హోటల్లో 4 గంటలు రేటు చదువుతాడు. ఎందుకంటే వానికనే ఇబ్బందే కదా.